డ్రెస్సెస్ ఇచ్చి నాకు మాత్రం ఒక మెటీరియల్ ఇంకా లావుగా కనిపించే మెటీరియల్ లాంటివి ఇచ్చేవాళ్ళు. ఏంటి అసలు వాళ్ళకి దాని వల్ల వచ్చేది ఏంటి, లాభం ఏంటి, మరి తీసుకోవడం దేనికి అట్లాంటప్పుడు? అదే మళ్ళీ పిలిచింది కూడా వాళ్ళే. సో ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు. అండ్ లాలూ దర్వాజాలు వస్తారు ఎస్పెషలీ ఆ సారీ కింద కట్టుకోమని, పొట్టిగా కట్టమని సారీని కూడా. మా మదర్ని ఇబ్బంది పెట్టారు ఫస్ట్, మీరు పొట్టి కట్టండి. మా మదర్కి ఏమో రాదు. అండ్ షీ సెడ్ నో, ప్రవస్తి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది, సో వద్దు అని కూడా మా మదర్ కూడా చెప్పారు. అయినా లేదు, యూ హ్యావ్ నో చాయిస్ అని మాట్లాడారు. తర్వాత ఈ మీరు మొదటి నుంచి చెప్తున్నారు ఈ లాలూ దర్వాజా సాంగ్ అని, ఒకసారి పాడండి. షూర్. లాలూ దర్వాజా లస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతేవి, లగ్డీకా ఫూలు బోరికి లబ్బరు గాజులు దస్తనాని దకపోతేవి, అవు మళ్ళా ఉట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి తుర్ర. లాలూ దర్వాజా లస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతేవి, లగ్డీకా ఫూలు బోరికి లబ్బరు గాజులు దస్తనాని దకపోతేవి. తర్వాత ఇప్పుడు ఈ షోస్లో పార్టిసిపేట్ చేసినందుకు ఏదైనా రెమ్యునరేషన్ కానీ ఇట్లాంటిది ఉంటుందా? లేదు, విన్ అయితేనే, విన్ సెకండ్ ప్రైజ్ వస్తేనే ఆ డబ్బులు వస్తాయి. కానీ సూపర్ సింగర్ 9 అనే ఒక షో చేశాను నేను 2016లో. దానికి మాత్రం మాకు ఎపిసోడ్ వైజ్ డబ్బులు పే చేశారు, బికాస్ టీమ్గా పెట్టారు ఎపిసోడ్ ఆ సీజన్లో. నేను గోపిక పూర్ణిమ గారి టీంలో ఉన్నాను. సో దానికి మాత్రం మాకు ఎపిసోడ్ వైజ్ ఎపిసోడ్కి ఇంత అని ఇచ్చారు, ఓన్లీ ఆ షోలో. ఇంకా దేనిలో కూడా అలా పే చేయలేదు. తర్వాత ఇప్పుడు మీరు ఈ దానికి ఎలిమినేట్ చేశారు, అయిపోయింది. సో ఒకవేళ కాకుండా ఉండి ఉంటే, మీరు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే మీరు మాట్లాడే వాళ్ళ? యా, చేసేదాన్ని. బికాజ్ నేను ముందు నుంచి కూడా నేను చెప్పినట్టు ఆ క్విట్ అయ్యే మైండ్ సెట్తోనే ఉన్నాను నేను ముందు నుంచి కూడా. ఎప్పుడు అయిపోతే నేను ఎప్పుడు క్విట్ అవ్వాలి అన్న దానిలోనే ఉండే. సో డెఫినెట్లీ ఆ షో అయ్యాక నేను విన్నర్ అయినా కూడా మేబీ నేను మాట్లాడేదాన్ని దీని గురించి. బికాస్ నేను చెప్పినట్టు ఐ డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్ టు సఫర్ అండ్ గో త్రూ ద సేమ్ థింగ్. సో నేను ఫైనల్స్ వరకు వచ్చినా కూడా నేను మాట్లాడేదాన్ని, దట్స్ ఫర్ షూర్. మిగతా వాళ్ళు కూడా మీరు అన్నటువంటివే ఫేస్ చేశారా? అంతకు మించి ఏమైనా ఇబ్బంది పడ్డారా? మీతో మాట్లాడి ఉంటారు కదా. అంటే ఆల్మోస్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ అయింది మాకు కూడా అని చెప్పారు. ఇలా ఇంజస్టిస్, జడ్జ్మెంట్లో ఇంజస్టిస్, బాడీ షేమింగ్ ఇవైతే పక్కా అయ్యాయి అని చెప్పారు. కానీ ఆ ధైర్యం లేదు, బికాజ్ వీఆర్ వరీడ్ ఫర్ అవర్ కెరియర్స్. ఆ ధైర్యం లేదు. ఒకటి నీలా చెప్పడానికి ఎంత బ్రేవరీ ఉండాలి అని కూడా చెప్పారు. రైట్, ఫైనల్గా ఒక పాట పాడండి. ఓకే ఓకే నాకు ఇష్టమైన పాట కంపోజ్డ్ బై ఎస్పీబీ సార్. సో ఐల్ ఎండ్ విత్ దట్ సాంగ్. కన్నులతో పలికే చూసే. ఓకే, అది పాడు. పమ పని బమ పని బమ గమ ప సగసని పని బమ గమ గజ గమ ప బమ పని బమ పని బమ గమ ప సగసని పని బమ గమ గజ గమ దకడ దకడ దక దిం దకడ దకడ దక దిం దకడ దకడ దక దిం తకచం దకడ దకడ దక దిం దకడ దకడ దక దిం దకడ దకడ దక దిం తకచం. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా, కన్నుల్లో కనుపాపై నీవు కను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. దకడ దకడ దక దిం దకడ దకడ దక దిం దకడ దకడ దక దిం తకచం దకడ దకడ దక దిం దకడ దకడ దక దిం దకడ దకడ దక దిం తకచం. రైట్, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్తారు? ఎంతవరకు వెళ్తారు? ఎందుకంటే వాళ్ళు దేనికైనా ముందుకెళ్లే వాళ్ళు అనేది మీరు మాట్లాడారు. సో ఏంటి మీరు ఎదుర్కొనే ధైర్యం ఉందా? ఎదుర్కొనేటువంటి విషయంలో ఏ విధంగా ముందుకెళ్తారు? ఎక్కడి వరకు వెళ్తారు? ఏంటి ఫైనల్గా? సో ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ దట్స్ గోనా కమ్ ఫర్ మీ. నాకు కావాల్సింది ఏంటంటే ఇలాంటి ఫ్రాడ్ షోస్ కి స్పాన్సర్ చేసే వాళ్ళు స్పాన్సర్ చేయకుండా. అంత పెద్ద కార్యక్రమం అది పాడతా తీయగా అనేది మీరు మాట్లాడింది. అదే ఎస్పీబీ సార్ ఉన్నప్పుడే, పక్కా చెప్తాను, ఎస్పీబీ సార్ ఉన్నప్పుడే అది అసలైన పాడతా తీయగా. దాని తర్వాత అసలు ఈ ఛానల్ తో సంబంధం లేదా? అది ఉంది అంటే వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు. అంటే ఈటీవీ ఎక్కువ హస్తం ఉండదు, బట్ ప్రొడక్షన్ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ప్రొడక్షన్ తోనే, ఛానల్తో కాదు. సో ఆ ప్రొడక్షన్ ఉన్న ఫ్రాడ్ షోస్ అవి ఆగిపోయి చెప్పండి, ఎందుకంటే ఛానల్ వరకు వెళ్తుంది అది, ఎందుకంటే బాగుండదు కదా. అంటే ఈ షోని అంటున్నాను, ఈ షోని అయితే డెఫినెట్లీ అంటున్నాను. సో ఇలాంటి షోకి స్పాన్సర్ చేసే వాళ్ళు స్పాన్సర్ చేయకుండా ముందు
దెన్ ఆడియన్స్ కూడా ఈ జరిగేదంతా కూడా రియాలిటీ కాదు, అంతా స్క్రిప్టెడ్ అని అర్థం చేసుకోవాలి. థర్డ్ థింగ్, జడ్జెస్ ఎంత టాలెంటెడ్ ఉన్నా, ఎంత ఆస్కర్ విన్నర్స్ అయినా కూడా వాళ్ళు కూడా ఇంజస్టిస్ చేస్తారు అని మీకు అర్థం కావాలి. అండ్ ఫోర్త్ థింగ్ ఏమో, ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ రియాలిటీ షోస్. మీకు మంచిగా టాలెంట్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ మీ ఓన్గా రావడానికి ట్రై చేయండి. అంతేగాని పాడుతా తీగ ఎస్పెషల్లీ ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకొని దీనిలో పార్టిసిపేట్ చేయాలని అనుకోకండి అన్లెస్ యూ హ్యావ్ రికమెండేషన్స్. రైట్, ఏదైనా కానీ ఇది ఒక టీ కప్పులో తుఫాను లాగానే ముగిసిపోవాలి నిజంగా కూడా. ఎందుకంటే సరే ఏం జరిగింది ఏంటనేది మీరు మాట్లాడారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేయాలి తప్పించి ఎక్కడ కూడా ఇట్లాంటి ఇబ్బందులు అయితే కలగొద్దు. మీ కెరీర్ కూడా ఎక్కడ ఆపొద్దు. మీరు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా పాడుతున్నారు, చాలా గొంతు కూడా బాగుంది. సో ఎందుకంటే ఇంతవరకు వచ్చారు, చిన్నప్పుడు 3 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే మీరు కెరీర్ మొదలుపెట్టారు, అంటే నేర్చుకోవడం ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చిన్నప్పుడే పాటలు పాడడం ఇవన్నీ కూడా. సో ఇప్పుడు కూడా చాలా మంది మీ పాటలు చూశారు, ఆల్రెడీ చూసున్నారు.